హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని రాష్ట్ర గుర్తింపు పార్టీగా గుర్తించడం ఆనందంగా ఉందని జనసేన పార్టీ నాయకుడు ముని గిరీష్ వ్యక్తం చేశారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఒక ప్రైవేటు కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు। జనసేన పార్టీ నాయకుడు ముని గిరీష్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు ముని గిరీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ శ్రేణులు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుర్తింపు ఎన్నికల కమిషన్ నుండి రావడం ఆనందంగా ఉందని తెలిపారు। జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు। ఈరోజు చాలా సంతోషకరమైన రోజు। ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం మా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని అఫీషియల్గా సింబల్గా గుర్తించింది। కానీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల తర్వాత ఈ గుర్తుని ప్రకటించినప్పటికీ జూన్ 12న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన 6 నెలల పదవీ కాలంలో చేసినటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, తండాలకి రోడ్లు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ 6 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఈ గాజు గ్లాసుని ముద్రించేశారు। అఫీషియల్గా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వచ్చు, కానీ ఈ గాజు గ్లాస్ అనేది అందరి హృదయాల్లో నిలిచిపోయింది। అలాంటి కార్యక్రమాలు, అలాంటి పనులు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు। ఎక్కడెక్కడో రూరల్లో ఎప్పుడూ పట్టించుకొని ఈ 70 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు టేకప్ చేసి గ్రామ సభలు, పంచాయతీలకు నిధులు, మారుమూల గ్రామాలకు రోడ్లు, నీళ్లు, ఇలా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ దేశంలోనే ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అతి తక్కువ సమయంలో పదవి వచ్చిన తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాల పట్ల కాన్సన్ట్రేట్ చేయడం, అభివృద్ధి చేయడం మాకంతా గర్వకారణం। అదే కాకుండా ఎక్కడా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు। ఆయన ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది। అలాగే ఒక్కొక్క మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు। కొన్ని కారణాలు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా డిబేట్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఈరోజు జనసేన పార్టీ యొక్క చరిత్రలో ఒక మరపురాని రోజు। ఎందుకంటే రాజకీయ పార్టీగా గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేశారు। రాజకీయ పార్టీ యొక్క గుర్తింపు పొంది నేడు మన గాజు గ్లాస్ సింబల్ అనేది మనకు కేంద్ర ఎన్నికల సంఘం మనకు అధికారికంగా ఇవ్వడంతో మన యొక్క సంబరాలు చేసుకుంటున్నాం। ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిడిల్ క్లాస్ కోసం, అదేవిధంగా పేద ప్రజల కోసం స్థాపించిన యొక్క పార్టీకి మనకి ఈ యొక్క గాజు గ్లాస్ రావడం ఎంతో సంతోషం। గత ఎన్నికల్లో 2024లో మన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేశారో వారికి ఎన్నికలు గుర్తు రానియకుండా వైసీపీ నాయకులు ఎన్నో కుట్రలు చేశారు। ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు 21కి 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, తద్వారా మన రాష్ట్రంలో ఈ జనసేన పార్టీ గుర్తింపు పొందింది। రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రంల సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీ తిరుపతి కంచిపాదుక మండలంలో బ్రాహ్మణుల ఉచిత వివాహ పరిచయ వేదిక మరియు సామాజిక షష్ఠి పూర్తి నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శేషగిరిరావు వెల్లడించారు। గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సామఖ్య కార్యాలయంలో వివాహ పరిచయ వేదిక పోస్టర్స్ ను విడుదల చేశారు। కార్యక్రమ నిర్వాహకులు శేషగిరిరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ తిరుపతి కంచిపాదుక మండపంలో బ్రాహ్మణులకు ఉచిత వివాహ పరిచయ వేదిక సామూహిక షష్ఠి పూర్తి భీమరథ శాంతి హోమం నిర్వహిస్తున్నామని, నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు। పాల్గొనదలిచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో అనిమెల్ల శివకుమార్ శ్రీనివాసులు, పురుషోత్తం, నరసింహారావు, నాగరాజ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఓం నమో వెంకటేశాయ। నా పేరు చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు, తిరుపతి
FOBMIS చైర్మన్గా ఉన్నా. అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచార కేంద్రాల సమైక్యకి ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నాం. ఇది 2/2/25 అంటే ఫిబ్రవరి 2వ తారీఖు తిరుపతి పాదుకా మండపం కంచి మండపం నందు సామూహికంగా వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం. 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరం ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నాంది పలుకుతూ ఉన్నాం. అలాగే కంచి స్వామివారి ఆదేశానుసారము 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో భాగంగా ఆయుష్ హోమం, గణపతి హోమం నిర్వహించి సహస్రధారాభిషేకం అయిన తర్వాత దంపతులకి నూతన వస్త్రాలతో వేదాశిక్షణ అయిన తర్వాత బంగారపు తాడిపట్టు కూడా కడతాం అనేది 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మరి 2/2/25 మరి ఆదివారం ఉదయం కంచిమఠంలో మార్నింగ్ 4 గంటల కాడి నుంచి 8 గంటల దాకా సామూహిక షష్ఠి పూర్తి భీమర శాంతి సహచంద్ర కార్యక్రమాలు అయ్యి తర్వాత 9 గంటల కాడి నుంచి కూడా వివాహ పరిచయం మొదలవుతుంది. అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ ఆ రోజు ఉంటుంది. ఇప్పటిదాకా 16/1/2025 దాకా రిజిస్ట్రేషన్ అయినవి అమ్మాయిలు అబ్బాయిలు అన్నీ కూడా పుస్తక రూపంలో ఆ రోజు ఈవినింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ 1500 అడ్రస్లు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు పుస్తకాలు ఉచితంగా ఇస్తాము. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. దానికి అమూల్యంగా మరి బహుమానంగా కానివ్వండి డొనేషన్ కానీ ఒక 500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి సంవత్సరం పొడుగునా కూడా మా యొక్క సంఘాలు గూడూరు అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా ప్రతి ఆదివారం కూడా మేము పంపించే ఇన్ఫర్మేషను ఉచితంగా అందజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి గూడూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న మరి బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. సంఘ సమైక్య గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు గాయత్రి వెంకట గాయత్రి వధూవరుల బ్రాహ్మణ చర్చావేదికలో ఈరోజు మనకి సారు శేషగిరిరావు పాల్గొనడం, ఆయన నన్ను ఇట్లా మీ గూడూరులో ఎవరికి కూడా తెలియడం లేదు ఈ బ్రాహ్మణ వధూవరులకు పెళ్ళిళ్ళు జరిగేది, కాబట్టి మేము తిరుపతిలో ఉచితంగా ఈ విధంగా మేము వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూర్చోబెట్టడము, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టడము, క్యాబిన్లో అంతా మాట్లాడించడం జరుగుతున్నది. అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికి వచ్చి తిరుపతిలో మా యొక్క సహకారం తీసుకుంటే వధువరులకు పెళ్లి లేదానికి ఈ గాయత్రి వివాహ వేదిక ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రేరణకు గూడూరులో మేము ఈరోజు మా బ్రాహ్మణ భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా కమిటీ సభ్యులు అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యుడు ఆదినారాయణ కుమారుడు పుట్టినరోజు వేడుకలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు, ఆశ్రయం నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలి కూడా మాట్లాడాలి. మనమెంత ఆయన కూడా అదే విధంగా చూసుకుంటాం, మనం అదే విధంగా చూస్తూ ఉన్నాడు.
జనవిజ్ఞాన వేదిక తరఫున జ్ఞాన అభినందనలు. మా జనవిజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంది. మూఢనమ్మకాలు, భయాలు పోగొట్టడంలో జనవిజ్ఞానిక ఎక్కువ కృషి చేస్తూ సైన్స్ కార్యక్రమాలు, సర్టిఫికేట్ టెస్టులు పిల్లలకి పెడుతూ ప్రజల్లో సైన్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా మా అధ్యక్షుడు రాజా గారి సహకారంతో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు సాయిరాం చారిటీస్ నందు వృద్ధులు ఉన్నారు. వారికి మా ఉపాధ్యక్షులు చెంచునారాయణ గారు, వారి చిన్న కుమారుడు నీలేష్ ఈరోజు జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడైనటువంటి చెంచునారాయణ, అంటే చెంచునారాయణ అనే బదులు నారాయణ స్వరూపం అంటే విష్ణు స్వరూపం. ఆయన భార్య కూడా నారాయణి అంటారు. నారాయణ అంటే ఆయన కూడా నారాయణమ్మ, ఆమె లక్ష్మీ స్వరూపం అన్నమాట. ఒక విష్ణు స్వరూపం, లక్ష్మీ స్వరూపం ఇద్దరు కూడా కలిశారు. వీళ్ళ పిల్లకాయలు నిజంగా అదృష్టవంతులు అన్నమాట. ఇలాంటి తల్లిదండ్రులకు అలాంటి బిడ్డలు అనేటువంటి వాళ్ళు ఉండడము, బాగా చదువుకోవడం అనేటువంటిది కూడా తల్లిదండ్రులకు ఎంతో సంతోషమైనటువంటిది. ఆ పిల్లలకు కూడా అలాంటి తల్లిదండ్రులు ఉండడం అనేది కూడా వాళ్ళ యొక్క అదృష్టం అన్నమాట. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో కొట్టి రామమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా కుటుంబ సభ్యుడైన కేఆర్ఎం కొట్టే వెంకట సుబ్బయ్య వాళ్ళ తల్లిగారైన కొట్టే రామమ్మ గారి 7వ వర్ధంతిని పురస్కరించుకొని మంచి అంటే చలి బాగా ఎక్కువగా ఉన్నందున చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి బాగా దిట్టమైన బెడ్షీట్లు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడ అందజేస్తున్నారు. దానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మా కుటుంబ సభ్యులైన కేఆర్ఎం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మేము ఆశించినట్టే మా కుటుంబంలో ఏది జరిగినా కూడా అది మంచి అవని చెడవని 10 మందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కుటుంబ సభ్యులంతా కూడా మా కుటుంబంలో ఏది జరిగినా కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకనే మనం ఇన్ని కార్యక్రమాలు సంవత్సరం అంతా చేస్తున్నామంటే దానికి మా కుటుంబ సభ్యులంతా కూడా సంపూర్ణ సహకారం దండిగా ఉంది. మరోమారి మా తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి వైభవంగా సాయిబాబా పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు నడుమ బాబాకు సాంప్రదాయ ప్రకారం పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం, సహస్ర దీప అలంకరణ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని బాబాని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర ఆరతి సాయి బాబా ఆడ దివస గురువారి భక్త గరీ తివారి ప్రభుపద బహవాయ భవ భయానివారి
भयानिवारी आरती साई बाबा माझ्या निज द्रव्य देवा तव चरण रज सेवा मा ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.